ముడతలను పోగొట్టి అందంగా చేసే ఇంటి చిట్కాలు. ప్రకృతిలో పెరిగిపోతున్న కాలుష్యం వల్ల మనకున్న కొన్ని అలవాట్ల కారణంగా ఇంకా వయసు పెరుగుతున్న కొద్దీ మెడ మీద మరియు ముఖం పైన ఉండే చర్మం ముడతలు పడుతుంటుంది. వీటిని పోగొట్టుకునేందుకు చాలా మంది ఎంతో ఖర్చు పెట్టి క్రీములు వాడుతూ వాటి నుండి ఉపశమనం పొందాలని చూస్తుంటారు. అయితే ఎలాంటి ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వీటిని తయారు చేసుకుంటూ ముడతలను తొలగించుకొని మెరిసే అందాన్ని పొందొచ్చని చెబుతున్నారు. మరి ఆ సహజ సిద్ధమైన ఇంటి చిట్కాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నలుగుపిండి. కొద్దిగా నలుగుపిండి తీసుకుని దానిలో పావు కప్పు తేనె మరియు 2 చెంచాల చక్కెర కలిపి ముఖం మెడ చుట్టూ రాసుకొని మర్దన చేయాలి. అది ఆరిన తర్వాత కొద్దిసేపటికి కడిగేయాలి. ఇలా చేయటం వల్ల మృతకణాలు పోయి చర్మం నునుపుగా మారుతుంది. ఇలా వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఓట్ మీల్. అరకప్పు ఓట్ మీల్లను నీళ్లతో చిక్కగా ఉడకపెట్టి చల్లార్చుకొని అందులో గుడ్డు సొన, నిమ్మకాయ రసాన్ని కలిపి ముఖానికి మెడకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగితే చర్మం మెరుస్తుంది. శనగపిండి. 3 చెంచాల శనగపిండిలో సరిపడా పెరుగు వేసి ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖం మెడకు రాసి బాగా ఆరాక కడిగేయాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే ముడతలనేవి తొలగిపోతాయి. అరటిపండు. పావు కప్పు అరటిపండు లేదా బొప్పాయి గుజ్జులో తెల్ల సొన కలిపి ముఖం మెడకు పూతలా వేసుకోవాలి. బాగా ఆరాక కడిగిస్తే చర్మం బిగుతుగా మారడంతో పాటు మృదువుగాను తయారవుతుంది. తెల్ల సొన. తెల్ల సొనలో చెంచా తేనె కలిపి ముఖం మెడకు పూతలా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయటం వల్ల చర్మం మెరవడమే కాకుండా బిగుతుగాను తయారవుతుంది. ఒకవేళ మీకు కూడా మీ చర్మం పైన ముడతలనేవి ఉంటే ఇలాంటి ఇంటి చిట్కాలు పాటిస్తూ ముడతలను పూర్తిగా తొలగించుకోండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు చూడాలనుకుంటే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.